ఫైనల్లీ 1 వీక్ బ్రేక్ తర్వాత వన్ పీస్ చాప్టర్ 1172 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. ఈ స్పాయిలర్స్ చూసిన తర్వాత నేనైతే షాక్ అయిపోయా. ఎందుకంటే వీళ్ళు లిటరల్లీ ఈమో సమా మీదకి వార్ డిక్లేర్ చేసేస్తారు. ఇంకంతేకాదు ఈ చాప్టర్ లాస్ట్ లో మన జోరో ఏం చెప్తారు తెలుసా? ఐ హ్యావ్ ఏ ప్లాన్. యా, మీరు వింది నిజమే. మనోడు ప్లాన్ గురించి మాట్లాడుతున్నాడు. మనోడు ప్లాన్స్ ఎలా ఉంటాయో మీ అందరికి తెలిసిందే. వన్ పీస్ లైక్ ఇన్ని చాప్టర్స్ చూసారు. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఏదో క్రేజీ థింగ్ చెప్తాడు. ఇంక ఈ చాప్టర్ 1172 యొక్క పేరు వచ్చేసి దిస్ ఈస్ ద ఎల్బఫ్ దట్ ఐ లవ్. అండ్ కవర్ ప్యానల్ లో ఈసారి మనకి బాన్ క్లే కనిపిపోతున్నాడు. లిటరల్లీ ఈ లెజెండరీ పర్సన్ ని మనం చాలా సంవత్సరాల ముందు చూసాం. ఇప్పుడు మళ్ళీ ఫైనల్లీ కనపడబోతున్నాడు. ఒకవేళ నాకు ఆ కవర్ ప్యానల్ దొరికితే నేను మీ అందరికి ఇక్కడ చూపిస్తా. ఒకవేళ మీకు కనపడట్లేదంటే దానికి అర్థం నాకు దొరకలేదు గైస్. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన ఎల్డర్ జనుత్ నుంచి. మీ అందరికి తెలిసిందే లోకి కింద తన స్టోరీ మొత్తం లైక్ కింద ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేశాడు. ఇంకా ఎల్డర్ జనుత్ కూడా పైన ఉన్న ప్రతి ఒక్కరికి లోకి యొక్క రియల్ స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. ఐ థింక్ తిను లోకి యొక్క సీక్రెట్ ని అందరికి చెప్పడానికి ఒకటే కారణం, అదే భయం. ఎందుకంటే మన జరుల్ కళ్ళ ముందే మన డారీ బ్రాగి కూడా సేమ్ కింగ్ హరల్ లాగానే మారిపోయారు. సో మేబీ తను కూడా ఒక డీమన్ లా మారిపోతే అప్పుడు తను లైక్ ఏది చెప్పలేడు కదా, తను ఏం మాట్లాడలేడు. అలా అయితే తనతో పాటు ఈ లోకి యొక్క నిజం కూడా చనిపోయేది. ఒకవేళ తను చనిపోయిన తర్వాత లోకి ఈ నిజం ప్రతి ఒక్కరికి చెప్పినా సరే తన మాటలు ఇక్కడ ఎవడు నమ్మరు. అందుకనే తర్వాత రిగ్రెట్ అవ్వడానికన్నా ఇప్పుడు చెప్పేస్తే పోయిద్దని చెప్పి మనోడు ఆ మొత్తం మ్యాటర్ ని కూడా అక్కడున్న ప్రతి ఒక్కరికి చెప్పేస్తాడు. పైగా తను వార్ కూడా డిక్లేర్ చేస్తాడు. ఆ గవర్నమెంట్ మన నుంచి మన కింగ్ ని లాక్కుంది. సో మనం ఆ గవర్నమెంట్ ని వదిలిపెట్టకూడదు. ఆ గవర్నమెంట్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మనం డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి లైక్ వీళ్ళందరూ ఒక మాట మీదకి వస్తారు. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ చేంజింగ్ పాయింట్ ఆఫ్ వన్ పీస్. ఇక్కడ మొదలైన ఈ ఫైర్ ఇప్పుడు వన్ పీస్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవబోతుంది. మీ అందరికి తెలిసిందే ఈ ఎల్బఫే వారియర్స్ ఒక ల్యాండ్. వీళ్ళ దగ్గర ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవచ్చు కానీ వీళ్ళ లోపల ఆ విల్ అయితే ఇంకా బ్రతికే ఉంది. లిటరల్లీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు వార్ కి తయారైపోతారు అనమాట. ఇక్కడ ఉన్న మన కిలింగం, సోమర్స్, గాన్కో మీదకి అటాక్ చేయడానికి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. లైక్ సీరియస్లీ ఈ మూసమా బ్రో తన లోపల ఉంది. బట్ వీళ్ళకి ఆ విషయం తెలియదు కానీ వీళ్ళు ఫైట్ చేయడానికి మాత్రం సిద్ధమైపోతారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన స్ట్రా హెడ్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం లైక్ వీళ్ళని మన గున్కో కట్టి పడేసింది కదా, వీళ్ళందరూ లైక్ ఒక చోట కూర్చుని ఉన్నారు. ఇక్కడ మన జింబే గమనిస్తాడు బ్రుక్కి ఏదో అయింది, తను చాలా స్ట్రేంజ్లీ బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి మనోడు గమనిస్తాడు. ఇంతకీ మన బ్రుక్ ఇలా ఎందుకున్నాడో మీ అందరికి తెలిసిందే. బికాజ్ ఆఫ్ మన గాన్కో అన్నమాట. తనకి మన బ్రుక్కి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. బట్ అదేంటిదో మనకి ఇప్పుడే క్లియర్ గా చెప్పలేదు. కానీ మన జింబే అసలు బ్రుక్ ఎక్కడున్నాడు అని చెప్పి చుట్టూ తిరిగి చూస్తే అక్కడ బ్రుక్కే ఉన్నాడు అనమాట. మనోడు గున్కోతో పాటు లైక్ వెళ్ళిపోయాడు. తను అక్కడ లేడు. అంటే లేడంటే ఆబ్వియస్లీ తనతో పాటు వెళ్ళిపోయి ఉంటాడు. అలానే మనోడు స్ట్రా హెడ్స్ ని మాత్రం బిట్రై చేయడు. ఇట్స్ ఆబ్వియస్లీ నేను అనుకుంటున్నా బిట్రై చేయడని. బట్ దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. కానీ గైస్ మీ అందరికి నేను మాత్రం చెప్పేస్తున్నా, మనోడికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది ఇప్పుడు వరకు మన ఓడా సెన్స్ రివీల్ చేయలేదు. మేబీ ఫ్యూచర్ చాప్టర్స్ లో తను ఆ స్టోరీని చూపిస్తారేమో. కానీ ఒకవేళ ఆ స్టోరీని మాత్రం చూపిస్తే మనకి ఈ ముస్తమా గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ దొరికిద్ది. కానీ గైస్ నేను ఇప్పుడే రియలైజ్ అయ్యా, మన గున్కో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కట్టెపడేసింది కదా. సో మన బ్రుక్ ని కూడా కట్టిపడేసింది. కానీ మన బ్రుక్ ఫ్రీ అయిపోయాడు. అలా అయితే తను స్ట్రా హెడ్స్ ని కూడా ఫ్రీ చేసి వెళ్ళొచ్చు కదా. కానీ మనోడు లైక్ ఫ్రీ చేయకుండానే వెళ్ళిపోయాడు. సో మన బ్రుక్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాడు, తను ఏం చేద్దాం అనుకుంటున్నాడో నాకు కూడా అంత క్లారిటీ లేదు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా థియరీస్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పొచ్చు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన హచరుద్దీన్ లైక్ మిగతా వాళ్ళ దగ్గరికి తీసుకుని వస్తారు. వీళ్ళందరూ లైక్ కింద రంగం నుంచి పైకి ఇప్పుడే వచ్చారనమాట. వచ్చి చూస్తే వాళ్ళ ముందు డారీ, బ్రాగి వీళ్ళందరూ ఉంటారు. అంటే కన్వర్ట్ అయిపోయిన జైంట్స్ ఉంటారు. అది చూసి మన హచరుద్దీన్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే మనోడు వాళ్ళని ఆపడానికి వెళ్తే తను కూడా కన్వర్ట్ అయిపోయి ఒక మోన్స్టర్ లాగా మారిపోతాడు అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. అప్పుడే మన పెద్దన్న జోరో చెప్తాడు, మీరు భయపడమాకండి, ఐ హ్యావ్ ఏ ప్లాన్. బ్రో నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పటి వరకు భయపడలేదు. కానీ మన జోరో యొక్క ఆ మాట విని తర్వాత నేను భయపడిపోయా. ఒకవేళ మనోడు ఏదైనా క్రేజీ థింగ్స్ చేసి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయాడా, మనోడు కూడా ఒక డోమి రివర్స్ మోన్స్టర్ లాగా మారిపోతాడు. ఐ హోప్ ఇలా జరగకూడదని నేను అనుకుంటున్నా. బట్ ఒకవేళ జరిగితే మాత్రం బ్రో ఇక్కడ థింగ్స్ చాలా డార్క్ గా మారబోతున్నాయి. కానీ గైస్ ఆ డామి రివర్స్ మోన్స్టర్స్ ని మాత్రం ఆపాలంటే మన లూఫీ ఇక్కడికి రావాల్సిందే. తన యొక్క గేర్ 5 ఉపయోగిస్తే మేబీ ఏదైనా జరగచ్చు. ఐ హోప్ జరిగిద్దని అనుకుంటున్నా. మీ దగ్గర ఏమైనా థియరీస్ ఉంటే కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. అలాగే వీడియోకి హైప్ చేయడం మర్చిపోమాకండి గైస్. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.